సాటి జీవులతో సంబంధాల వల్ల మనకేమైనా రోగాలు రావచ్చు కానీ భోగాలు వచ్చే అవకాశం లేదు. మన భోగానికి మనమే కారణం. అంత అటాచ్మెంట్ అంటారు, అంత సాంగత్యం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఉండాలంటే ఆ మాయని ఛేదించాలి. దాన్ని 4వ శ్లోకంలో చెబుతున్నాడు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ వ్యాకరణపరమైన ప్రయోగం ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. ఏ పరమాత్మ యొక్క స్ఫురణ సదాత్మకం, సదాత్మకమైందో, ఎప్పుడూ ఉండే విధంగా శాశ్వతంగా ఉందో అది అసత్కల్పార్థగం, ఈ అసత్తైనటువంటి ప్రపంచంలో ప్రవేశించింది. తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, వేదంలో మాట. తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, భగవంతుడి సృష్టి చేసి అందులో ప్రవేశించాట. మనకు అర్థం కావాలంటే గొప్ప ఉదాహరణ అండి. తల్లి నుంచి పిల్ల ఎలా పుట్టిందో గమనించండి అమ్మ, అర్థమవుతుంది. చాలా తేలికైన ఉదాహరణ. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమిదం, ఈ విశ్వమంతా పూర్ణమే. పూర్ణమదః, ఆ పరమాత్మతత్వం కూడా పూర్ణమే. రెండు పూర్ణాలే, నువ్వేం తీసేయక్కర్లేదు ఇక్కడ. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం వచ్చింది. ఆ భగవంతుడి నుంచే ఈ సృష్టి ఏర్పడింది. పూర్ణస్య పూర్ణమాదాయ, ఈ పూర్ణానికి ఈ పూర్ణాన్ని కలిపినా తీసినా పూర్ణమేవావశిష్యతే. బాలెంతరాలు అర్థమైతే ఈ కథ అర్థమవుతుందమ్మా. తేలికైన ఉదాహరణ. తల్లి నుంచి పిల్ల పుడుతోంది, మనం చూస్తున్నాం. అంతకుముందు ఈ పిల్ల తల్లి గర్భంలో ఉంది కదా, ఏదో మొదట 15 రోజుల్లో ఊరికే ఒక బుడగలా ఉంది కదా. 2వ నెల నాటికి కాస్త నెల తప్పిందని తెలుసుకునే నాటికి అప్పుడే చర్మం ఏర్పడుతుంది కదా, రకరకాల మార్పులు వచ్చాయి కదా. 9 నెలలు నిండితో ఈ తల్లి శరీరంలోనే పిల్ల పూర్తిగా తయారైందా లేదా? తయారవుతున్నప్పుడు లోపల గర్భంలో ఉంటే బస్సు టికెట్ ఒకరే తీశారు, 2 తీయలేదు. ఇంకా అంత దుర్మార్గ ప్రభుత్వం రాలేదు. గర్భిణి 2 ధరించింది కాబట్టి 2 టికెట్లు, డబ్బులు లేకపోతే అవే వస్తాయి. ఇంకా గర్భం ధరించి ఉన్నప్పుడు గమనించండి, ఆ పిల్ల లోపల ఉండగా తల్లికి 2 టికెట్లు తీయలేదుగా. రైల్లో కానీ బస్సులో కానీ 9 నెలలున్నా 1 టికెట్టే తీశారు కదా. అంటే ఒక మనిషిగానే భావించారు కదా. మరి పుట్టగానే 2 మనుషులు ఎలా అయ్యారండి? తచ్సృష్ట్వా తదేవానుప్రావిశతు, వేదం చెప్పింది ఇది. పుట్టిన తర్వాత ఏమైంది? లోపల అసంపూర్ణంగా ఉంది శిశువు. ఏవో కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, మెదడు వచ్చింది, నరాలు వచ్చాయి, వెంట్రుకలు వచ్చాయి, అన్నీ బాగున్నాయి. 4వ నెలలో వస్తాయండి వెంట్రుకలు. 4వ నెలలో ఏకంగా. తల్లి కడుపులో ఉండగా 4వ నెల, బయటకు వచ్చాక కాదు. అందుకే పుట్టిన పిల్లల్ని గమనించండి, ఒత్తుగా ఉంటుంది జుట్టు అప్పటికే. అలా వచ్చాయి కదా, అంత బలంగా వచ్చేసాయి కదా. బయటకు వచ్చాక ఏమైంది? పూర్ణమైనటువంటి తల్లి నుంచి పూర్ణమైన శిశువు పుట్టింది. శిశువు పూర్ణాకారంతో ఉంది. తల్లి స్త్రీ కాబట్టి, ఈవిడ స్త్రీ కాబట్టి అమ్మాయి, ఆవిడ కాళ్ళు, చేతులు, ముఖము, మూతి, ముక్కు అన్నీ అచ్చం తల్లిపోలికే అన్నట్టుగా వచ్చాయి కదా. మరి పూర్ణంగా అప్పుడు కూడా తల్లి ఏమీ నష్టపోలేదు. గమనించండి, ఆవిడ సౌందర్యం, ఆవిడ శరీరం, ఆవిడ ఆకారం, ఆవిడ పూర్ణత్వం ఆవిడకుంది. ఆవిడ పూర్ణత్వం ఆవిడకు ఉండగానే పూర్ణమైన శిశువు బయటపడింది కదా. భగవంతుడు పూర్ణత్వం భగవంతుడిలో ఉండగానే పూర్ణమైన సృష్టి బయటపడుతుంది. ఈ పిల్లలో తల్లి పోలికలు ఖచ్చితంగా ఉన్నాయి, కనపడుతున్న. అచ్చుకుద్దినట్టుందమ్మా, అచ్చం వాళ్ళ అమ్మే లేకపోతే వాళ్ళ నాన్నే ఏదో అంటారు కదా. అంటే సృష్టి కూడా భగవంతుడి యొక్క పోలికి. సృష్టిని మనం గౌరవించాలి, విధ్వంసం చేయకూడదు. ప్రకృతిని ప్రేమించడమే హిందూ ధర్మం. ప్రకృతిని బాధించడం కానీ, ప్రకృతిని జయించడం కానీ హిందూ ధర్మం కాదు. ప్రకృతిని ప్రేమించడమే హిందూ ధర్మం. అందుకే ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే చెట్లకి పూజలు చేస్తారమ్మా, చెట్లకి పూజలు చేస్తారు. దాని అర్థం ఊరికే పసుపు కుంకాలు పెట్టి మేపేయమని కాదు, చెట్టు తత్వం తెలుసుకోవాలి. ఆ చెట్టు లాంటిదే ఈ సృష్టి అంతా. చెట్లు ప్రకృతే కదా, ప్రకృతిలో ప్రధాన భాగం చెట్లు. చెట్లు లేకపోతే ప్రకృతి ఏమిటి? ఆ ప్రకృతిని ప్రేమించడం కోసం రావి చెట్టును పూజించండి, మామిడి చెట్టును పూజించండి, మర్రి చెట్టును పూజించండి. రథసప్తం వస్తే చిక్కుడాకులో పరవాన్నం తినండి. సంక్రాంతి పండుగ వస్తే మళ్ళీ రేగిపళ్ళు అని నెత్తి మీద పోయండి. ఇవన్నీ వృక్షాలకు సంబంధించినవి మొత్తం. క్షీరాబ్ది ద్వాదశి వస్తే ఉసిరికాయ మీద దీపం పెట్టండి, ఉసిరి చెట్టుకు పూజ చేయండి. పొలాల అమావాస్య వస్తే కంద మొక్కకు పూజ చేయండి. అన్ని చెట్లే. ప్రకృతిని గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి అని చెప్పడం.
ఆ పరమాత్మ యొక్క స్ఫురణ ఇక్కడ ఏమైంది, తల్లి నుంచి పిల్ల బయటపడినట్టుగా తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, తల్లి పిల్లను సృష్టించింది కానీ పిల్లలో ప్రవేశించిందా లేదా ప్రాణశక్తి రూపంలో. అంతకుముందు ఈ పిల్లకి ప్రాణం లేదు కదా, బయటికి రాగానే మరి 5 ఏళ్ల వరకునేమో టికెట్ లేదన్నారు, 12 ఏళ్ల వరకునేమో హాఫ్ టికెట్ అన్నారు, 12 దాగదానే ఫుల్ టికెట్ అన్నారు. అంతకుముందు తల్లిలో ఉన్నప్పుడు లేని టికెట్ ఇప్పుడు ఎలా వచ్చిందండి? ఈ తల్లిలో ఉన్నప్పుడు ఒకటే శరీరంలో ఉండేవాళ్ళు ఒకటిగా భావించాం. ఇప్పుడు బయటపడి తల్లి నుంచి పిల్ల వేరుగా కనపడుతోంది కానీ నిజానికి తల్లి పిల్ల ఒక్కటే. అందుకే పిల్ల అమెరికా నుంచి ఫోన్ చేసి అమ్మా అనగానే ఇప్పుడు శరీరం అంతా పొంగిపోతుందమ్మా. ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి అనుబంధానికి వేరే ఉదాహరణ చెప్పాలా? ఈవేళ ఫోన్ చేయలేదమ్మా, ఈవేళ ఒక్కరోజే ఇంత చేస్తే 24 గంటల లోపల బాధ కలుగుతుందంటే అనుబంధం అది. వాళ్ళు 12,000 మైళ్ళ దూరంలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఇంత అలమటిస్తున్నామంటే అనుబంధమా కాదా? ఎందుకుందా అనుబంధం? మన పిల్లల పట్లే ఉంది. అమెరికాలో 100 మంది ఉన్నారు, 100 మంది పట్ల మనకుందా? లేదుగా. అంచేత మన అనే భావనే దానికి ప్రధానం. మన అనే భావన కలగడానికి ఏది ప్రధానం? తల్లే పిల్లలో ప్రవేశించింది, తండ్రి తల్లిలో ప్రవేశించాడు. ఇంకంతకంటే చెప్పక్కల. తండ్రి తల్లిలో ప్రవేశించాడు, తల్లి పిల్లలో ప్రవేశించింది. అదే సృష్టి కారణం. అందుకే తల్లిదండ్రులకి పిల్లల మీద అంత మమకారం. అలాగే భగవంతుడు కూడా సృష్టి మీద మమకారమే. అందుకే ఎప్పుడు ఈ సృష్టి చెడిపోతున్నా సరే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం అనేక అవతారాలు ఎత్తాడు. ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడు ఆస్తికత్వం దెబ్బతిని నాస్తికత్వం విజృంభిస్తోంది అన్న ఒక శంకరాచార్య స్వామిని, ఒక రామానుజాచార్య స్వామిని, ఒక మధ్వాచార్య స్వామిని పుట్టించి దేశంలో ఆధ్యాత్మికత వృద్ధి చెందేలా చేశాడమ్మా. మేము 15 ఏళ్ల క్రితం మేము కూడా అనుకున్నాం ఇక ఆస్తికత ఎక్కడా ఉండదు అని ఉద్యోగాలు చేసుకుంటూ బతుకాం. ఇవాళ ఆధ్యాత్మికతకి సాహిత్యానికి వచ్చిన గౌరవం చూస్తుంటే ఉద్యోగం ఎందుకు చేసామో అనవసరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వేళ లేదు. మరి ఇది ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ నాస్తికత్వం ప్రబలబోతుంటే ప్రవచనకర్తలకి చాగంటి కోటేశ్వరరావు గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి నిమిత్త మాత్రంగా నాకు ఆ శక్తిని భగవంతుడే ఇచ్చాడమ్మా, భగవంతుడే ఇచ్చాడు. లేకపోతే ఏదో 2 మాటలు చెబుతుంటే ఎంతమంది కూర్చుని నిలబడి వినడం ఏమిటండి? ఇది భగవత్ సంకల్పం. మీకు ఎందుకు మీరు చెప్పండి. వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని అని ఉంటుంది లలితా సంవత్సరంలో. వాగ్వాదిని అంటే సింహమట్ల రామూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు. వాగ్వాదిని అంటే తన భక్తుడు వాదనలో కూర్చుంటే ఆయనకు అవసరమైన సామగ్రి అంతా వెనకాల నుంచి అమ్మవారు సప్లై చేస్తుంది. వాగ్వాదిని అంటే అర్థం అది. నువ్వు వాదించరా, నీకెందుకు, స్ఫురింపజేస్తా అని వేదంలో, శాస్త్రంలో, పురాణంలో వెనకాల ఆవిడ బుర్రలో కుక్కేస్తుంది. పెట్టో ఈ పాయింట్ కొట్టో, ఈ పాయింట్ కొట్టే. అది వెనకాల ఆవిడ శక్తి మంది కాదు. మనం చదివినంత మాత్రం వచ్చేది. చదివి గుర్తుండద్దు, ఆ సమయానికి గుర్తొచ్చేలా చెయ్యాలి. పరీక్షలో అన్నీ చదువుతున్నాడు కానీ పరీక్షలో గుర్తు రాలేదన్నాడు. గుర్తురాని చదువు నా గుండుగా మానయ్య అని చెప్పాడు. గుర్తు రానప్పుడు ఇంకెందుకంటే మరి పరీక్షలో. అంటే మేము ఎన్ని చదువుకున్నా ప్రవచన సమయానికి గుర్తు రాకపోతే వృధా అయిపోయినట్టే లెక్క. ఆ గుర్తు సత్యనారాయణ స్వామి చేతుల్లో ఉందమ్మా, మా దగ్గర లేదు. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నభ. వ్యాసుడు భారతంలో చెబుతాడు, కర్ణుడు నాకు మంత్రాలు స్ఫురించట్లేదు అంటే నీకెందుకు స్ఫురిస్తుందయా? స్ఫురణ అంటే భగవంతుడు, వాడు పురుషుడు, వాడు నల్లగా ఉంటాడు, వాడు నీలమేఘంలా ఉంటాడు. ఆ భగవంతుడు అర్జునుడు రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుంది వెర్రివెదవా అన్నాడు. నీకు దైవభక్తి లేదు, అర్జునుడు గుందేది. అందుకని అర్జునుడికి స్ఫురిస్తున్నాయి మంత్రాలు, నీకు మంత్రాలు స్ఫురించట్లా. మనం కూడా జీవితంలో సత్యానికి కట్టుబడినా, ధర్మానికి కట్టుబడినా జయం పొందాలంటే మాత్రం నిత్యం భగవంతుడిని స్మరించవలసిందే. రెండో మార్గం లేదు. భగవత్ స్మరణ అంటే గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ చేయడం, సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేయడం. ఛార్జింగ్ లేకపోతే పని చేయదు. అవసరమైనప్పుడల్లా ఛార్జింగ్ చేయాలంటే మనం పనులు చేసుకుంటేనే అవసరమైనప్పుడల్లా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అలా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఛార్జింగ్ పొందితే లాఠీ ఛార్జీలో ఉంటుంది వ్యవహారం అంతా, తిరుగులేదు. ఇంకా ఓటమి అనేది నీకు రాదు అసలు. యస్యైవ స్ఫురణము సదాత్మకం. ఆత్మస్ఫురణ ఎప్పుడూ ఉంటుంది కానీ అసత్కల్పార్థగం. లేని దాంట్లోకి అది ప్రవేశించింది, లేని దాంట్లోకి ప్రవేశిస్తుందా? సినిమా అర్థమైతే ఇది అర్థమవుతుంది. చాలా తేలికైన ఉదాహరణ. సినిమా మొదలు కాకముందు అక్కడ ఏముందండి? వెండి తెర అంటే వెండి కూడా ఏం లేదు, ఒట్టి తెరే. అక్కడ గొప్పకేదో వెండి తెర అంటారు. ఇలా వెండి తెర అంటే ఈ పాటికే గోకేసేవాడు దాన్ని, అట్టి పెడతారేంటి? ఓ తెర ఉంది అక్కడ, అంతేనా? తెర ఆత్మ అనుకోండి, తెర భగవంతుడు అనుకోండి. సినిమా వెనకాల ప్రొజెక్టర్ ద్వారా దాని మీద వేయగానే చిత్రాతి చిత్రాలన్నీ కనబడ్డాయా లేదా? పెళ్ళిళ్ళు జరిగాయి, పేరెంటాలు జరిగాయి, గొడవలు జరిగాయి, గృహదహనాలు జరిగాయి, రౌడీలు జరిగాయి, ఫైటింగులు జరిగాయి, నానా గొడవ జరిగాయి. మనకు రుమాళ్ళు తడిసిపోయాయి ఇక్కడ రకరకాలుగా. ఇన్ని భావోద్వేగాలకు లోనయ్యామా లేదా? పైగా డబ్బులు పెట్టి కొని 300 టికెట్ కొని మధ్యలో పాప్కార్న్ అని ఒళ్ళో పెట్టుకుని 300 రూపాయల డబ్బా తిని ఏడుస్తున్నాం ఇక్కడ. ఇదే డబ్బులు ఇచ్చి దుఃఖం కొందెచ్చుకోవడం అంటే ఇదే.
ఒక్కొక్కడికి 700 ఇచ్చి ఒళ్ళు ఈ డబ్బా పెట్టుకుని కుంభకర్ణుడి డబ్బాలాగా ఇది అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాం అక్కడ. అది అబద్ధమని తెలియదా? ఆ నటులు ఎవరూ అక్కడ లేరు, వాళ్ళు నటించినా ఇక్కడ నటించలేదు, ఎప్పుడూ నటించారు. ఓ బాక్సులో దాన్ని నిక్షిప్తం చేశారు, ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇదే సత్ అసత్తులో ప్రవేశించడం అంటే ఇదే. సినిమా కనపడుతున్నంతసేపు అన్ని దృశ్యాల వెనకాల తెర ఉందా లేదా? తెర లేకపోతే దృశ్యం ఉంటుందా? కానీ తెరకి ఈ దృశ్యాలతో సంబంధం ఉందా? లేదు. అలాగే లోకంలో అన్నింటి వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయనకి దేంతోనూ సంబంధం లేదు. తెర ఎంతో ఆయన అంతే. సినిమా అర్థమైతే ప్రపంచం అర్థమైంది. అదే యస్యైవ స్ఫురణము సదాత్మకం అసత్కల్పార్థకం. సదాత్మకం పైగా ఎల్లప్పుడూ ఉండేది తెర. సినిమా హాల్లో సినిమా ఉండదు, ఎప్పుడు ఒక ఆటేసి కట్టేస్తారు, రెండో ఆటేసి కట్టేస్తారు, కానీ తెర ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉండే తెర అసత్ అయినటువంటి మాయ అయినటువంటి సినిమాలో ప్రవేశించినట్టే ఎప్పుడూ ఉండే భగవంతుడు ఈ అసత్ అయినటువంటి మాయ అయినటువంటి సృష్టిలో ప్రవేశిస్తున్నాడు. కల్పార్థ గం, అది కం, ఇది గం. సంస్కృతంలో ఆ కా ప్రత్యయం స్వం, అది స్వతహాగా ఉన్న స్థితిని తెలియజేస్తుంది. గమ్ అంటే గమ్ గచ్చతి, గమ్ గచ్చి టు గో అంటారు. గచ్చతి ఇక్కడ వచ్చాడు, వచ్చినవాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఉన్నవాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనం అంతా వచ్చాం వెళ్ళిపోతాం, సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు. ఆయన కం, మనం గం, అది లెక్క. అందుకే నేను వ్యాకరణ భేదం అన్న. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. అసత్కల్పార్థకమై ప్రకాశిస్తోందో అదే నువ్వు, అదే నువ్వు. సరిగ్గా మన శరీరంలో కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. ఆలోచనలు వస్తున్నప్పుడు ఆలోచిస్తూ కూర్చోవద్దు, కళ్ళు మూసుకుని లోపలికి చూస్తూ అసలు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన మీద మీరు దృష్టి పెడితే ఆలోచనలు కనబడతాయి, ఆలోచన ఆగిపోతుంది. అది రహస్యం. ఆలోచన మీద దృష్టి పెట్టండి. ప్రేక్షిత అప్రేక్షితాదు స్ఫురతి ప్రేక్షితాదు వినశ్యతి. మనస్సు గురించి యోగ వాసిష్ఠంలో ఒక అద్భుతమైన మాట చెబుతారు. మనస్సు ఉందో లేదో తేల్చుకోవయ్యా. ఎలా చెప్పాలంటే, నువ్వు చూస్తే అది ఉండదు, నువ్వు చూడకపోతే ఉంటుంది అన్నారు. అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. మన మనస్సును మనమే లోపలికి, లోచూపు అంటారు. దివ్య దృష్టి అంటే అదే. లోపలికి పెట్టి చూడడం మొదలు పెడితే మనస్సు ఉండదు, ఆలోచన ఉండదు. ఇంకా ఆలోచన ఆపే విధానం ఏమిటంటే ఆలోచననే గమనించడం, ఆలోచననే గమనించడం. ఇంత సభలోకి ఎవరన్నా ఒకడు చేతివాటం ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, కళ్యాణం కోసం ఒకడు వస్తే, కట్నం వేయడం కోసం ఒకడు వచ్చాడు వస్తాడు. ఇంతమంది గరిగిపాటి వారి ప్రసంగం శ్రద్ధగా వింటూ ఉంటారు కాబట్టి చిన్న కత్తిలతో వస్తే 2 జేబులు కట్ చేసేస్తే మనకు నెల వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఇక్కడ వచ్చాడు, ఇక్కడికే ఒక ఆయన అలా తిరుగుతూ ఉంటాడు నెమ్మదిగా. వాడి కళ్యాణం వాడిది కదా, మరి వాడి వైభవం చూస్తూ ఉంటాడు. ఎవడు దొరుకుతాడు, ఎవడు ఆదమరుచున్నాడు, ఎవడు పైకెత్తి చప్పట్లు కొడుతున్నాడు, ఈ లోపు కింద జేబు అయిపోతుంది ఇక్కడ. అందుకని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన పక్కనే కూర్చుంటాడు. కానీ ఇందులోకే ఒక పోలీస్ అధికారి కూడా వచ్చాడు అనుకోండి, ఆయన వీడికి అన్నట్టు పట్టాడు అనుకోండి, కష్టం అని నా ప్రసంగం చాలా శ్రద్ధగా మీ అందరికంటే బుర్ర రూపిస్తూ వింటాడు. ఎందుకని ఆవిడ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వీడి ఆటలు సాగవి ఇక్కడ. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, మనస్సు ఎటువంటిది అంటే దొంగ, మనం గమనించడం ఎటువంటిదంటే పోలీస్ అధికారి లాంటిది. మనం గమనిస్తే మనస్సు సాగిపోతుంది. మనం గమనించడం మానేసి మనస్సుతో పాటు పరిగెట్టిస్తున్నాం. అది అడ్డగాడిదైంది, మనకు అంతకంటే కంచరగాడిది చేసింది. మన ఆ పరిగెట్టడం మానేసి మనస్సులో ఆలోచన రాగానే, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఆలోచనకి మూలం ఏది అని ఆలోచిస్తే ఆగిపోతుంది. అది ఆ ఆలోచన ఆగిపోతుంది. అది నువ్వు. సాక్షాత్ తత్వమసి, తత్వం అసి. అది నువ్వు అవుతున్న. ఆలోచన ఆగిపోయిన, ఆలోచన శూన్యమైన స్థితి ఉంది, అది నువ్వు. వేదవచస యో బోధయత్యాశ్రితాన్. దాన్ని ఇందాక చెప్పుకున్న వేదవాక్కులతో సహా దక్షిణామూర్తి శిష్యునికి బోధిస్తున్నాడు. అది అర్థమైతే యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ. అది గనక మనకు అర్థమైతే, యత్ సాక్షాత్కరణాత్, అది గనక ఆత్మతత్వం సాక్షాత్కరిస్తే భవాంభోనిధౌ, ఈ జీవితం అనేటువంటి సాగరంలోకి మళ్ళీ రాము. అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. పోకుండానే ఉంటే దాన్ని జీవన్ముక్తి అంటారు. పోయాకైతే విదేహ కైవల్యం అంటారు. అంతకంటే విదేహం అంటే దేహం కూడా విడిచిపెట్టాక ఉండే ముక్తి. దేహం ఉండగానే మనం ముక్తి పొందాలి. ఇప్పుడు ముక్తి కోసం దేహం వదిలేస్తే ఏమిటి, బలవంతంగా అది ఆత్మహత్య అవుతుంది. ఉండగానే వదిలేయచ్చు, దాన్ని జీవన్ముక్తి అంటారు. దాన్ని తరువాత శ్లోకంలో చెబుతాడు. ఆకాశదీపం రూపంలో అద్భుతంగా చెబుతాడు. జీవితంలో ఉండగానే ముక్తి పొందడం ఎలాగ, మరణించడం వేరే విషయం. అందుకని అది నువ్వు పొందాలి అంటే యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తికి భవాంభోనిధౌ. అది నీకు నిజంగా ఆత్మజ్ఞానం సాక్షాత్కరిస్తే, నువ్వెవరో నీకు అర్థమైతే, నేను అనే స్ఫురణలోనే ఉండిపోగలిగితే మళ్ళీ ఈ సాగరంలోకి రావు. జన్మించడం అనేది లేదయ్యా అన్నాడు.
అది సాక్షాత్కరించే విధానం ఎలాగా 5వ శ్లోకంలో చెబుతున్నారు. నానాఛిద్ర కఠోదర స్థిత మఖాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది అర్థం కావడం కోసమే మనకి కార్తీక మాసంలో అద్భుతమైన ఆచారం